నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై పేజ్ శివ జాబ్స్ తెలుగు. ఇండియన్ ఆర్మీలో అయితే 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 55 కోర్సులు అయితే మనకు ప్రవేశాలను అయితే జరుగుతున్నాయండి. ఇండియన్ ఆర్మీ జూలై 2026లో ప్రారంభమయ్యే 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 55 కోర్సు శిక్షణలో ప్రవేశాలకు అన్మ్యారీడ్ మేల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి అప్లికేషన్స్ అనేది తీసుకుంటుంది. దీని యొక్క మొత్తం ఖాళీలు కనుక చూసుకున్నట్లయితే మనకు 90 అయితే ఖాళీలు ఉన్నాయి. ఇక ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకుంటే గుర్తింపు పొందిన ఎడ్యుకేషన్ బోర్డు నుంచి కనీసం 60% మార్కులతోని 10+2 ఇంటర్మీడియట్ కానీ మెట్రికులేషన్లో కానీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ లేదా దానికి సమానమైన పరీక్షతో పాటు జేఈఈ మెయిన్స్ ఏదైతే ఉందో దాంట్లో 2025లో స్కోర్ తప్పనిసరిగా చేసి ఉండాలి. అంతేకాకుండా శరీర ప్రమాణాలు అనేవి కరెక్ట్గా ఉండాలి. దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 1 జూలై 2025 నాటికైతే మనకు 16 సంవత్సరాల 6 నెలల నుంచి 19 సంవత్సరాల 5 నెలల మధ్యలో అయితే ఉండాలి. దీనికి సంబంధించిన శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే దీని ఏంటంటే ఫస్ట్ 3 ఇయర్స్ అనేది మనకు స్టైఫండ్ అనేది ఇస్తారండి. ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత వీళ్ళు శాలరీ అనేది ఇస్తారు. మిలిటరీ సర్వీస్ పే కింద స్టైఫండ్ వచ్చేసి మనకు స్టార్టింగ్లో 15,500 అయితే స్టైఫండ్ ఇస్తారు. ఆఫ్టర్ 3 ఇయర్స్ ట్రైనింగ్ తర్వాత ఫస్ట్ మంత్ నుంచి కూడా మనకు 56,100తో పాటు డిఏ అండ్ హెచ్ఆర్ఏ ఈ రెండు కూడా ఇస్తారు. ఆ శాలరీతో పాటు అడిషనల్గా డిఏ మరియు హెచ్ఆర్ఏ కూడా ఇస్తారు. ఇక సెలెక్షన్ ప్రాసెస్ ఏంటంటే జేఈ మెయిన్స్లో స్కోర్ చేసి ఉండాలి. ఆ స్కోర్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయిన తర్వాత స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 ఎగ్జామ్స్ అయితే పెడతారు వీళ్ళు. ఆ 2 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. లాస్ట్ అండ్ ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ మెడికల్ ఎగ్జామినేషన్లో వీళ్ళు క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఆ మెడికల్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన తర్వాత బీటెక్ కోర్సులో ఏదైతే ఉందో బీటెక్ కోర్సులో అండ్ లెఫ్టినెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటికి కూడా 3 ఇయర్స్ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకు స్టైఫండ్ అనేది ఇస్తారు. అర్థమైందండి. అంతేకాకుండా దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్ మోడ్లోనే జరుగుతుంది. అప్లికేషన్స్ మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి 14th అక్టోబర్ 2025 అండి. ఆల్రెడీ స్టార్ట్ అయ్యి మనకు 10 days అయిపోతుంది. దీని యొక్క క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకు 13th నవంబర్ 2025. ఇంకా మనకి 18 days వరకు టైం ఉంది కాబట్టి ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటే తొందరగా అప్లై చేసుకోండి. దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఇక్కడ ఇస్తున్నానో ఒకసారి చెక్ చేసుకోండి. https:/joinindianarmy.nic.in అయితే మీరు నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ కానీ అలాంటివి అందులో చూసుకోవచ్చు. దీని యొక్క అప్లికేషన్కి సంబంధించిన లింక్ అనేది కింద కామెంట్స్లో పిన్ చేస్తానండి, వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.